హాయ్ ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే మేము మైసూరు చేరుకున్నాం. ఇది మీరు చూస్తుంది మైసూరు రైల్వే స్టేషన్. మేము ఇక్కడికి కొంచెం పని మీద రావడం జరిగింది ఫ్రెండ్స్. సరే ఎలాగో వచ్చే కదని చెప్పేసి మీకు కొన్ని విశేషాలు పంచుకోవాలని చెప్పేసి వీడియో చేస్తాను. మైసూరు రైల్వే స్టేషన్. నేను ఈ పక్కనే అంటే తీస్తున్న బిల్డింగ్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి రిటైనింగ్ రూమ్. అంటే రిటైనింగ్ రూమ్ ఎలా ఉంటుందా, తీసుకోవచ్చా లేదా అని అనుకున్నాం, కానీ చూసిన తర్వాత ఓకే అనిపించింది. ఎందుకు మీరు చూస్తున్నారు ఇప్పుడు అది రైల్వే స్టేషన్కి సంబంధించిన మైసూర్లో రిటైనింగ్ రూమ్. అది మీరు చూస్తున్నారు. అది పాప ఇంకా లేవలేదు, మా పాప. 2 సోఫాలు, అలాగే పెద్ద బెడ్ ఒకటి ఇవ్వడం. రూమ్ కూడా చాలా పెద్దదండి. వ్యూ కూడా చాలా బాగుంది. రూమ్లోంచి ఒక సైడ్కి వెళ్తే మనం రైల్వే స్టేషను చూడవచ్చు. చాలా బాగుంటుంది వ్యూ. ఒక తలుపు తీసుకుని బయటకు వస్తే మనకి రైల్వే స్టేషన్ అంతా కనిపిస్తుంది. యాక్చువల్లీ మేము రాత్రి ఇక్కడ దిగడం జరిగింది. మార్నింగ్ చేసినటువంటి వీడియో ఇది. చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఈ రూము. అవతల వైపు గేట్కి వెళ్తే మీరు రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ అంటే ఎంట్రన్స్ గేట్ మీరు చూడవచ్చు. అలాగే ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది హాల్, టోటల్ రూమ్స్ అవన్నీ కూడా. మీరు చూస్తున్నటువంటి ఆ సెంటర్ వచ్చి డాక్టర్ బాబు జగజ్జీవన్ సర్కిల్ అని చెప్పేసి అంటారు. ఇదంతా కూడా మెయిన్ రోడ్డు. అది ఎంట్రన్స్ గేట్, రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ గేట్. అది ఇవన్నీ రిటైనింగ్ రూమ్స్ వచ్చి ఒక నైట్కి 1350 రూపీస్ ఛార్జ్ చేశారు, 1350 రూపాయలు. అది ఎంట్రన్స్ వచ్చి ప్లాట్ఫామ్స్కి వెళ్ళే వే. అది అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అండర్ గ్రౌండ్స్. అది బాగా నచ్చింది నాకు. ఇక్కడ అంటే మన ఏపీలో చూస్తే ఈ ఫెసిలిటీ ఎక్కడ ఉండదు, కానీ ఇక్కడైతే అండర్ గ్రౌండ్స్ అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి మనం వెళ్ళి ప్లాట్ఫామ్స్కి అయితే వెళ్ళొచ్చు. ఒకసారి అది రైల్వే రిటైనింగ్ రూమ్స్ బోర్డు. అది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే మనం దిగిన తర్వాత చూస్తే బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇవి వాష్రూమ్స్. అంటే ఇది కూడా చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాం. మనం బట్టలు కానీ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటే బాగుంటుంది. వాష్రూమ్ అయితే చాలా పెద్దదండి. ఇది ఒక బెడ్రూమ్లో ఉంది. గేజర్స్ ఫెసిలిటీ కూడా ఉంది, వేడి నీళ్ళు వస్తున్నాయి. తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని మేము బస్ స్టాండ్కి అయితే బయలుదేరాం. ఎందుకంటే మేము కేరళ స్టేట్లో వయనాడ్ డిస్టిక్లో మేనాంగిడి వెళ్ళాలి మేము. అది మైసూర్కి దగ్గరగా ఉంటుందని చెప్పేసి మైసూర్ నుంచి వెళ్ళడం బాగుంటుందని చెప్పేసి మైసూర్ నుంచి స్టార్ట్ అయ్యాం మేము. క్యాబ్ బుక్ చేసి అది కూడా అంటే అక్కడ అడిగితే మన కాస్ట్ ఎక్కువ తీసుకుంటారని మొత్తం నేను ర్యాపిడోలో బుక్ చేసుకుంటే 1.5 km రైల్వే స్టేషన్ నుంచి 75 రూపీస్ ఛార్జ్ చేశారు. సో క్యాబ్లో వీడియోస్ అర్థంగా తీసాను. ఎన్విరాన్మెంట్ మీరు అందరూ చూస్తారని చెప్పేసి. చుట్టూ చూడడానికి అయితే చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా. రోడ్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ సిగ్నల్స్ రూల్స్ అన్నీ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాయి. సో ఒక 2 minutesలో మేము బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం. అది చూస్తున్నారు, అది మెడికల్ కాలేజ్, ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా. ఇవన్నీ కూడా ఆయుర్వేదం హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటాయి. మేము కూడా ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాం కేరళ. ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తున్నాం. అంటే మేనాంగిడి అనే ఊళ్ళో పూర్ణాయు అనే హాస్పిటల్కి మేము వెళ్తున్నాం ట్రీట్మెంట్ కోసం. సాధారణ ఆన్ ది వేలో మీకు చూపించినట్టుగా ఉంటుంది. అలాగే హాస్పిటల్ కూడా మేము వెళ్ళే హాస్పిటల్ కూడా మీకు నేను పరిచయం చేస్తాను. బస్ స్టాండ్కి అయితే తీసుకొస్తున్నారు. బస్ స్టాండ్ దూరంగా అనిపించింది. అంటే షార్ట్ కట్లో తీసుకొచ్చింది, కానీ ఒక గేట్ తీసుకుంటే ఆ గేట్ అంటే వెళ్ళొచ్చు అన్నట్టుగా పాప మా గేటు
ఓపెన్ చేయలేదు అక్కడ. సో మళ్ళీ మెయిన్ గేట్కి తీసుకొచ్చాడు. మెయిన్ గేట్ తీసుకొచ్చి ఇక్కడ దింపేశాడు. సో దిగిన తర్వాత లోపలికి వచ్చాం. లోపల వ్యూ ఇది బస్ స్టాండ్. ఇది కలర్ అంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలర్ ఇదే కలర్ ఉండేది బస్సులు అన్నింటికి. ఇప్పుడంటే మార్చేస్తారు. ఎక్కడ చూసినా రెడ్ కలర్. ఇది లోపల బస్సు మీరు చూడొచ్చు. ఈ రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఉంది బస్కి. నేను రిజర్వేషన్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మీనాంగర్ వెళ్ళడానికి. అంటే కాలికట్ బస్ ఎక్కాలి. ఇక్కడ నుంచి కాలికట్ బస్ ఎక్కితే ఆన్ ది వేలు మీనాంగర్. అంటే ఇక్కడ నుంచి 130 km ఉంది. బస్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు కూడా కొన్ని వీడియోస్ షూట్ చేశాను. సో ఓవరాల్గా 3 hours జర్నీ ఇది త్రూ ఫారెస్ట్ ఉంటుందని చెప్పేసి నాకు రిఫర్ చేసిన వాళ్ళు చెప్పారు. అంటే ఆ ట్రీట్మెంట్ కోసం రిఫర్ చేసిన వాళ్ళు చెప్పారు. త్రూ ఫారెస్ట్ ఉంది. సో వెళ్తూ ఆ మధ్యలో కొన్ని షార్ట్స్ అయితే తీస్తున్నాను. ఆ బ్రిడ్జ్ నాకు బాగా నచ్చింది, అందుకని మీకు చూపిందామని చెప్పేసి తీసాను ఫ్రెండ్స్. వెరీ ఎక్సైట్మెంట్ జర్నీ అనిపించింది. చాలా బాగుంది వ్యూ అయితే మీరు చూడొచ్చు. అంటే నేను చూడడం అనేది ఇది కొంచెం కొత్త ఫీల్గా అనిపించింది నాకు. బాగుంది. మధ్యలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి బస్సు ఆపడం, అందరూ దిగి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాను. కానీ 70 రూపీస్ ఛార్జ్ చేశారు 2 పూరీలు తింటే. ఇంకా మధ్యలో మీరు చూడొచ్చు ఏనుగులు రోడ్డు మీదకి వచ్చేసిన ఎలిఫెంట్స్. ఇది ఒకటే నాకు క్యాచ్ చేయగలిగాను. రోడ్డు మధ్యలో ఒకటే ఎలిఫెంట్స్ ఎన్ని వచ్చినాయి. ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయింది అక్కడ చాలాసేపు. సో ఇదంతా ఫారెస్ట్ అండి, డీప్ ఫారెస్ట్. కొంచెం భయంగా అనిపించింది, కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపించింది. సో ఎగ్జైట్మెంట్ జర్నీ. ఒకసారి ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే ఇవే చాలా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇదేనండి మేము రీచ్ అయ్యాము. మీనాంగర్ రీచ్ అయిన తర్వాత ఇది హాస్పిటల్ నేమ్ వచ్చి పూర్ణాయు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొన్ని క్రిటికల్ కేసులు కూడా వీళ్ళు డీల్ చేస్తారని చెప్పేసి ఒక రివ్యూ ఆధారంగా నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా బాగా అనిపించిందండి. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత నేను వీడియో చేశాను. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. రిసీవింగ్ కానివ్వండి, కమర్షియల్ అయితే కాదు. మనకి మెయింటెనెన్స్ పరంగా చాలా ఈజీగా అనిపించింది. రూమ్ వాళ్ళే ఇస్తారు, ఫెసిలిటీ మీల్స్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ఇస్తారు. కానీ మనకి ఆంధ్ర సైడ్ ఫుడ్ అలవాటు అయిపోయి ఫుడ్ మనం తినలేము. టిఫిన్ వరకు అయితే ఓకే, కానీ వాళ్ళు రైస్ అయితే మనం తినలేము. ఇది రిసెప్షన్ అండ్ ఇది రూమ్స్. అది మధ్యలో కనిపిస్తుంది, అదే మా రూమ్. అది థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.